ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. నిన్న ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉందని చెప్పాను కదా దోస్తులు, అందుకే వీడియో చిన్నదిగా పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. ఈ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ వల్లే మేము ఇక్కడి దాకా వచ్చాము. ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్ద పట్నం మగాడు ముత్తు పార్ట్ 77 ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసి వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ వాచ్ ద వీడియో. అన్నయ్య, మీరు తన మాటలు అస్సలు వినకండి, అస్సలు నమ్మకండి. అదంతా వాళ్ళ నాటకంలో ఒక భాగమే. తనని చంపేద్దామని చూస్తున్నారు ఇద్దరు కలిసి. ఆఫ్ కోర్స్ నా భార్య కూడా ఎప్పుడూ అదే అనేది. వాడు ఎవరినైతే చేసుకుంటాడో వాళ్ళని చంపేస్తానని, అప్పుడే మన దారికి వస్తాడని. నిజం అన్నయ్య, నన్ను కూడా నమ్ము. ఇన్ఫాక్ట్ నేను కూడా ధీరజ్కి చాలాసార్లు ఫోన్ చేశాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి. కానీ తను ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కంగ్రాచులేషన్స్ కూడా వానితో చెప్పించాను. అయ్యో, వాడు లిఫ్ట్ చేయలేదా? లేదన్నయ్య, నేనేం అనుకోలే. వాడి గురించి నాకు బాగా తెలుసు. అందరూ నన్ను చీప్గా చూస్తారు, కానీ వాడొక్కడే నాకు బాబాయ్కి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇస్తాడు. నన్ను మిమ్మల్ని చూసుకున్నట్టే చూసుకుంటాడు. వాడు నాతో మాట్లాడితే సంతోషపడతానే తప్ప మాట్లాడకపోతే అస్సలు ఫీల్ అవ్వను. వాడు చాలా మంచివాడు, అమాయకుడు. వాడికి ఏం జరగదు. వాడు లైఫ్లో హ్యాపీగా ఉండాలి. ఇష్టమైన పెళ్లి చేసుకున్నాడు. వాడిని లైఫ్ లీడ్ చేయనివ్వండి. మొన్నటిదాకా పాపం డిప్రెషన్ అంటూ అస్సలు బాగాలేడు. ఇప్పుడు బాగా అయ్యాడని చెప్పింది వాణి. వాణి కూడా ఇంటికి వెళ్ళిందట. అవునా? తనెందుకు వెళ్ళింది ఇంటికి? నేను లేను కదా. తెలీదు మరి. వానికి కాల్ చేయలేదా? తను నీకు చెప్పలేదా? చెప్పలేదన్నయ్య. అయితే చెప్పింది గుర్తుంది కదా అన్నయ్య. మీ కొడుకు కోడల్ని అస్సలు మా ఇంటికి పంపించకండి. అసలు నా వైఫ్తో అస్సలు కలవనివ్వకండి. నాకైతే అస్సలు నమ్మకం లేదు. నువ్వు ఇంతగా చెప్తుంటే నేనెలా వాళ్ళని అక్కడికి పంపిస్తాను? అదే నేను నీకు కాల్ చేస్తున్నాను. మరి ఇద్దరూ కలిసి పిలుస్తున్నారా వాణ్ణి ఏంటా అని? ఎందుకంటే నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. లేదన్నయ్య, అసలు నాకు ఏ విషయం తెలీదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారని కూడా నాకేం తెలీదు. తను ఎలా తెలుసుకుందో నాకు తెలీదు. హాస్టల్కి కూడా వచ్చిందంట వాణి కోసం. వాణిని ప్రపంచంలోని ఏ హాస్టల్లో వేసినా ప్రపంచం మొత్తం వెతికి తనని పట్టుకుంటుంది. డబ్బుతో పని. ఓకే అన్నయ్య, నాకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సంజీవ్, ఒకసారి వాణితో మాట్లాడు. మాట్లాడతానన్నయ్య. బాయ్ బాయ్. వీళ్ళయన్నీ నాటకాలని నాకు తెలుసు. ఏదో పాపం భోజనానికని ఇంటికి పిలుస్తోంది కదా, కాదనడం ఎందుకు అనుకున్నాను. అమ్మో, చాలా డేంజర్. తను ఎలాంటిదైనా పర్లేదు. ధీరజ్ని మాత్రం తనతో మాట్లాడివ్వకూడదు. అక్కడికి పంపించను. అసలే మేఘన కడుపులో బిడ్డ ఉంది. తనని కూడా ఏమైనా చేయడానికి ట్రై చేస్తారు. అరవింద్ని తీసుకొని ధీరజ్ వస్తున్నాడు. ఇప్పుడు ధీరజ్ని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతాను. మేఘనకి చెప్తాను రెడీ అయ్యి ఉండవని. మరి వాణితో పాటు వాళ్ళ అమ్మ కూడా రాదు కదా. చూద్దాం ఏం జరగబోతుందో. పెద్దనాన్న, ఏంటి తల్లి? ఏం లేదు పెద్దనాన్న, అమ్మ ఫోన్ చేసింది. అమ్మానా? ఎందుకు? ధీరజనని మేఘనని లంచ్కి వెళ్దాం అనుకుంది కదా, అవునా? కాల్ చేసిందంట కదా. ఆ, అవునవును, మర్చిపోయాను. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తీసుకురమ్మంటుంది నన్ను. నేనా? నేనా అంటారేంటి పెద్దనాన్న? మన ఇంటికి మనం వెళ్తే తప్పేంటి? ఏం ఆలోచిస్తున్నారు? నేనెందుకు అలా ఆలోచిస్తాను తల్లి, కానీ నాకు కొన్ని పనులు ఉన్నాయి కదా. ఏం పర్లేదు, ఒక 2 గంటలు టైం స్పెండ్ చేయలేవా మా కోసం? వచ్చేసి 2 గంటల్లో తినేసి వెళ్ళిపో. లేదు లేదు తల్లి, మళ్ళీ ఇంకెప్పుడైనా. హాస్టల్లో ఫుడ్ చాలా బాగుంది. నాకు తెలుసు పెద్దనాన్న, మా అమ్మని నువ్వు అస్సలు నమ్మకూడదు. మీ అమ్మ గురించి నీకు నేనేం చెప్పాలి? తల్లి గురించి ఆపోజిట్గా ఎవరైనా చెప్తారా? నేను చెప్పలేను, నువ్వే తెలుసుకుంటావు రాను రాను. సరే పెద్దనాన్న, నువ్వు రాకపోతే ధీరజ్ని మేఘననే తీసుకెళ్తాను. అయితే పెద్దనాన్న, ఏంటి? ధీరజ్ అన్న వచ్చేసరికి ఏ టైం
అనితక్కని మేఘనని మా ఇంటికి తీసుకెళ్లాలా? వద్దు వాణి, అస్సలు వద్దు. ప్లీజ్ వాణి, విను చెప్పింది. ఇప్పుడు అరవింద్ వస్తున్నాడు, ధీరజ్ కూడా వస్తున్నాడు. వీళ్ళిద్దరి కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని నువ్వు దూరం చేయకు. అర్థమైంది పెద్దనాన్న. సరే, అన్నయ్య వచ్చాకే అందరం కలిసి వెళ్దాం. నువ్వు వస్తే బాగుంటుందని అడగడానికి వచ్చాను. లేదు బెట్ట, మళ్ళీ ఎప్పుడైనా. ఇందాకే డాడీతో మాట్లాడాను. డాడీతో మాట్లాడావా? ఎక్కడున్నాడంట? ఏమంటున్నాడు? ఏం లేదు, ఇదే మీ మమ్మీ ఫోన్ చేసిందని చెప్పాను. ఓహో, మీరే ఫోన్ చేశారా డాడీకి? లేదు, తానే ఫోన్ చేశాడు. ధీరజ్ని ఇంటికి ఇన్వైట్ చేయడానికి అనుకున్నాను, కానీ అసలు దానికి తెలియదంట కదా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారని. తెలీదు అంకుల్, మమ్మీ కూడా అదే అంది. ఇలాంటి విషయాలు మగవాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏం లేదని. సెంటిమెంట్ ఎక్కువ పట్టించుకోరు కదా వాళ్ళు. కొత్తగా పెళ్ళైన వారికి ఇంటికి భోజనానికి పిలవడం ఇలాంటివి ఏమీ తెలియదు కదా మీకు. అవునవును, ఒకసారి కాల్ చేయమ్మా డాడీకి. చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏదో మీటింగ్లో ఉన్నానన్నాడు. మీతో ఎలా మాట్లాడాడు మరి? లేదు, మీటింగ్ అయిపోబోతుంది ఇంకో 5 minutesలో. ఒక్కసారి కాల్ చెయ్యి. అలాగే పెద్దనాన్న. మీకు వాణి ఎక్కడికి వెళ్ళింది? ఏమో అక్క, పెద్దనాన్న దగ్గరికి వెళ్తానంది. మరి ఇంతసేపు ఏం చేస్తుంది అక్కడ? పెద్దనాన్న దగ్గరికి వెళ్తానందా? ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో. సరేలే అక్క, నువ్వు చీరలో డ్రెస్లో ఎలా చూసినా బాగుంటావు తెలుసా. థ్యాంక్ యూ మేఘు, నువ్వు కూడా అంతే. ఎప్పుడైనా సూపర్గా ఉంటావు. అరవింద్ ఇంకా ధీరజ్ ఇద్దరు వస్తున్నారంట. అవునక్క, ధీరుని విడిచిపెట్టి అస్సలు ఉండాలనిపించట్లేదు. ఎప్పుడు ధీరుని హత్తుకొనే ఉండాలనిపిస్తుంది. నాకు కూడా ఇప్పుడు అలాగే ఉంది. 6 months దాకా అరవింద్ ఎక్కడికి వెళ్ళాడంట. అరవింద్ నాతోనే ఉండిపోతాడు. అవునా? మరి బిజినెస్ ఇంటి నుంచే చూసుకుంటాడంట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే త్వరలో నువ్వు కూడా. నాకు ఇప్పుడు కొంచెం టైం కావాలనిపిస్తుంది. ఇప్పటిదాకా అరవింద్తో అంతగా టైం ఏం స్పెండ్ చేయలేదు. ధీరజ్తో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటే నువ్వు కన్సీవ్ అయి కూర్చున్నావు. పర్లేదక్క, బేబీ బయటకు వచ్చాక దాన్ని తీసుకొని వెళ్తాం. పాప, నీకు పాప అంటేనే ఇష్టమా? నాకు కాదక్క, ధీరుకి పాప అంటేనే ఇష్టం. నాలాగా ఉండాలంటాడు, కానీ బాబు పుడితే బాగుంటుందేమో. ఎందుకక్క అలా అంటున్నావు? నీకు కొడుకు పుడితే మీకు వారసుడు వస్తాడని మీ అత్త కొంచెమైనా నీ మీద కనికరం చూపిస్తుందేమో. మనవడి కోసమైనా మిమ్మల్ని చేరదీస్తుందేమో. అయ్యో అక్క, వాణి చెప్పింది వినలేవా? మా అత్తయ్య కూడా మారిపోయిందంట. తను కూడా చాలా బాధపడుతుందంట మా పెళ్ళి తను చూడలేదని. మేఘు, నీకోటి చెప్పనా? ఏంటక్క? నాకెందుకో వాణి చాలా మంచిదక్క. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తనని. నాకు తెలుసు దాని గురించి. అది కాదు, వాణి వాళ్ళమ్మ మాటలు నాకెందుకు భయంగా ఉన్నాయి. తను మారిపోయిందంటక్క. ఇంకా భయం దేనికి? లేదు, ఇంత సడన్గా మార్పు రావడం ఏంటి? ఏదో ఉంది. మీ మమ్మీతో కలిసి ఏమైనా ప్లాన్ వేస్తుందని భయం వేస్తోంది. ధీరజ్కి అయితే తెలుస్తుంది కదక్క. ధీరజ్ ఏమంటాడో చూస్తాను. ధీరజ్ చెప్తేనే కదక్క వెళ్తాము. కానీ వాణి ఏదో అంటోంది. ధీరజ్ వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది, మనం ముగ్గురం వెళ్దామా అంటోంది. వద్దు మేకు, నేను రాను. నువ్వు కూడా వెళ్ళొద్దు ప్లీజ్. నేను చెప్పేది విను. వెళ్ళనులే అక్క, ఎందుకు అంతగా బతిమలాడుతున్నావు? ఒక్క మాట చెప్తే చాలు, నీ మాట నేను వింటాను. థ్యాంక్ యూ మేకు. టాబ్లెట్స్ వేసుకున్నావా? నువ్వు? వేసుకున్నాను. ఎలా ఉందక్క ఇప్పుడు? టాబ్లెట్స్ వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. 2 గంటల తర్వాత మళ్ళీ నొప్పులు. కొంచెం టైం పడుతుంది అక్క. కానీ నాకు అరవింద్ వస్తున్నాడన్న సంతోషమే ఎక్కువగా ఉంది. బావకి చెప్తావా అక్క? ధీరు చెప్తాడేమో. నేను అరవింద్ దగ్గర ఏది దాచను, అన్నీ చెప్తాను. ఇప్పుడే కాదు మీకు, ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ఏది దాచలేదు. అరవింద్ డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఏమేం జరిగాయో అన్నీ చెప్తాను. పూసగుచ్చినట్టు చెప్తాను. పాపం అరవింద్ వింటూనే ఉంటాడు ఎంత బోర్ కొట్టినా. డాడీ అంటే ఇంకా రాడు. డాడీ
సంగతి చెప్తాను. మీటింగ్కి వెళ్ళాలని అబద్ధం చెప్తాడా? పార్టీకి రమ్మన్నాడు, ఇంకా రాలేదు. నేనేమో డాడీ వచ్చాడేమో నన్ను తిడతాడు అనుకున్నాను. నేనే ఫస్ట్ వచ్చానన్నమాట. డాడీ, వాణి, ఏంటి డాడీ, నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? నాన్న కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? చేస్తాను. ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు డాడీ? చెప్తాను తల్లి, కూర్చో. ఏమైనా తిన్నావా? తిన్నాను డాడీ. నువ్వు? నేను ఇంకా తినలేదు. కాసేపు అయ్యాక వెళ్ళి తిందాం. అబ్బా డాడీ, నాకు బయట తినాలనిపించట్లేదు. నిన్ననే అమ్మతో వెళ్ళి తిన్నాను. బయటికి వెళ్దామని ఎవరన్నారు? ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని తిందాం. నీకు ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎన్ని రోజులు అవుతుందో చికెన్ ఫ్రైడ్ రైస్ తినక. హాస్టల్కి వెళ్లే ముందు కదా రాక్షసి వండి పెట్టాను. ఎన్ని రోజులైంది? చాలా రోజులైంది. హాస్టల్లో పెట్టట్లేదా చికెన్ రైస్? అది ప్యూర్ వెజ్ డాడీ. బయటికి వెళ్ళి తినమంటారు. మరి అందులో ఎందుకు జాయిన్ అయ్యావు? ఇంకా వేరేది లేదా? మీటింగ్ అని అబద్ధం ఎందుకు చెప్పావు? మీటింగే తల్లి, కానీ ఇక్కడే లోకల్. మరి మమ్మీకి వేరే ఊరని ఎందుకు చెప్పావు? చెప్పకపోతే నన్ను చంపేస్తుంది కాబట్టి టార్చర్ చేసి. ఒక పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది తల్లి. అంటే బిజినెస్ పనా? అది బిజినెస్ ఏం కాదు, కొంచెం పర్సనల్. అంటే డాడీ, కొంపదీసి ఇంకో మమ్మీని తెచ్చావా ఏంటి? చీచి, మీ డాడీ మీద నీకు అలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయా? జోక్ చేశాను డాడీ. నువ్వు అలా చేస్తే నేను ఊరుకుంటానా? మరి నా చిట్టి తల్లి ఊరుకుంటుందా? మరి ఎక్కడికి వెళ్ళావు? కొంచెం పర్సనల్ అని చెప్పాను కదరా. ఇదే నాకు కోపం వస్తుంది డాడీ. పర్సనల్ అంటావేంటి? నేను నీ పర్సనల్ కాదా? నువ్వెవరో నేనెవరోనా? అది కాదు తల్లి, అమ్మ నీకు ఇలాంటివి చెప్పొద్దంటుంది. ఏంటి డాడీ ఇది? అమ్మేమో నీ గురించి ఇలానో చెప్తుంది, నువ్వేమో అమ్మ గురించి అలా చెప్తావు. అసలు నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ చిన్నప్పటి నుంచి డాడీ నేను ఎప్పుడైనా మోసం చేశాడా? నమ్మకాన్ని వమ్ము చేశాడా? లేదు, కానీ అమ్మ చెప్తే ఎందుకో డౌట్ వస్తుంది. మరి మీ అమ్మ? అమ్మయ్య ఓ కొన్ని లక్షల సార్లు ప్రామిస్ బ్రేక్ చేసింది. అసలు దానికి ప్రామిస్ విలువ తెలియనే తెలీదు. ఏదో అలా వాగేస్తుంది, వాడేస్తుంది. నిజం చెప్పు డాడీ, అత్త దగ్గరికి వెళ్ళావు కదూ? అత్త? నీకెలా తెలుసు? నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా? అదే ఎలా ఎలా అంటున్నాను? నువ్వు ఒక్కడివే కొడుకు అని చెప్పావు నాకు. అవును. కానీ నీకు ఒక చెల్లిందని నాకు చెప్పలేదు. ఉమ్, ఏంటి డాడీ ఇది? నేను ఒక్కదాన్నే ఉంటాను, ఎంత లోన్లీగా ఫీల్ అవుతానో తెలుసా? నువ్వు నా అలాగే అనుకున్నాను, కానీ నీకు అంత మంచి అక్క ఉంటే. అక్క కాదు, చెల్లెమ్మ. అంత మంచి చెల్లెమ్మ ఉన్నప్పుడు ఎందుకు మరి నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు? ఎందుకు తన దగ్గరికి తీసుకెళ్ళలేదు? మీ అమ్మకి ఇష్టం లేదు తల్లి. ఎందుకు? తెలుసు కదా, మీ అమ్మకి డబ్బులు లేని వాళ్ళని చూస్తే కోపం వస్తుందని. అత్తకి డబ్బు లేదా? నార్మల్గా ఉంటారంతే. ఒక్కసారి నన్ను తీసుకుపో డాడీ. లేదురా, నేను తీసుకెళ్ళలేను. మీ అమ్మలాగా నేను ప్రామిస్ బ్రేక్ చేయలేను. అంటే? నేను ఎప్పుడు మా చెల్లి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాను. అది తనకి తెలిసిపోయింది. వద్దంటే వద్దని చాలా పెద్ద గొడవ చేసింది. నేను మా చెల్లెల్ని చూడకుండా ఉండలేనని చెప్పాను. మరి నా సంగతి ఏంటి? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అంది. నేనేమీ మీ మమ్మీకి తక్కువ చేయలేదు. అలా అని తను వస్తే నా చెల్లిని దూరం ఎలా చేసుకోను? అందుకే ప్రామిస్ తీసుకుంది బేటా. నువ్వు చూస్తే చూడు కానీ, మీ చెల్లెల్ని కలిస్తే కలువు కానీ, నా కూతురికి మాత్రం తన గురించి తెలియకూడదని చెప్పింది. ఇంకా నేనేం చేయగలను? మమ్మీ మాటలు వింటావా? మమ్మీ అదో మమ్మీ, అది 100 సార్లు ప్రామిస్ బ్రేక్ చేస్తుంది. నువ్వు ఒక్కసారి చేస్తే ఏం పర్లేదు. నన్ను తీసుకెళ్ళు డాడీ. నోవే, ఇదంతా నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్పారు? మా అమ్మే చెప్పింది. అసలు తనని పెళ్లి చేసుకున్నావు కానీ తనని పట్టించుకోవంట కదా. వాట్ ఏ జోక్. నీకు తెలీదా నేను మీ మమ్మీని ఎలా పట్టించుకుంటాను? తెలుసు డాడీ, కానీ మమ్మీ ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతుంది కదా. అంటే మెంటల్గా తను ఎంత స్ట్రెస్ తీసుకుంటుందో. తనకి ఇంకేదో బాధ ఉంది డాడీ లోపల. నేను చెప్పనా, మీ మమ్మీ బాధ ఒకటే. నన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళ అక్క ఏమో పెద్ద కోటీశ్వరుని చేసుకుంది. అతనికన్నా నేను చాలా తక్కువ కదా, అందుకే నన్ను చీప్గా చూస్తుంది. మరి లవ్ చేసినప్పుడు అప్పుడు తెలియలేదా మమ్మీకి?
ఏమో మరి మీ అమ్మనే అడుగు వెళ్ళి. ఇప్పటికీ ఎప్పుడు వెళ్ళిపోతానని అంటుంది. పెళ్ళయ్యాక 2 ఇయర్స్ బాగుంది, అంతే. ప్రెగ్నెన్సీ వచ్చాక తీయించుకుంటానని గొడవ. ఉంచమని నేను. అవునా డాడీ? అందులో ఉంది నేనేనా? కాదు, అంటే నాకు ఇంకెవరైనా ఉన్నారా సిబ్లింగ్స్? ఉండేవారు కానీ చనిపోయారు. ఏంటి? అవును తల్లి, తన బావ దగ్గరికి వెళ్ళింది. అదే మీ పెద్దనాన్న. తన దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చిందంట. నేను మంచివాణ్ణి కాదు, షాడిస్ని కొడతానని. ఏడ్చి అబార్షన్ చేయించుకుందంట. నాకు అసలు తెలీదు. చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను. అసలు ఒక హస్బెండ్ పర్మిషన్ లేకుండా అలా ఎలా అబార్షన్ చేశారో ఏంటో. సరే, తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే కనడం అనుకున్నాను. కానీ నాకు ఈ విషయం తెలీదు, తనకి నేనంటే ఇష్టం లేదని, డబ్బున్నవాన్ని చేసుకోవాలనుకుంటుందని. వాళ్ళ అక్కతో కలిసి ప్లాన్ వేసి ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఏంటి డాడీ? ఇంకో పెళ్ళా? నువ్వు ఉండగా? నాకు డైవర్స్ ఇద్దాం అనుకుంది. ఛీ, ఎందుకు డాడీ? ఎందుకంటే నేనేం చెప్పను, మీ అమ్మనే అడుగు. నీకేం చెప్పి బ్రెయిన్ వాష్ చేసిందో నాకు తెలీదు. అందుకే ఇప్పుడు నీకు నిజాలన్నీ చెప్తున్నాను. ఇక్కడికి రమ్మంది కూడా అందుకే. ఓ గాడ్, డివోర్స్ ఏంటి డాడీ? మమ్మీకి ఇంకో పెళ్ళి ఏంటి? అది నువ్వు ఉండగా? మరేమనుకున్నావు మీ మమ్మీ అంటే? తర్వాత తెలిసింది నాకు ఇదంతా. చాలా హర్ట్ అయ్యాను. ఇలా ఎన్నిసార్లు హట్ అవుతావు డాడీ? పాపం డాడీ. మరేమైంది తర్వాత? పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయింది. అప్పుడు మీ పెద్దనాన్నకి ఏదో ప్రాజెక్ట్ పని మీద 1 ఇయర్ యుఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. మీ పెద్దమ్మ కూడా మీ పెద్దనాన్నతో పాటు వెళ్ళిపోయింది. తను అప్పటి వరకు యుఎస్కి వెళ్ళలేదు, ఇష్టంగా వెళ్ళిపోయింది. చెల్లి పెళ్ళి అన్ని పక్కన పెట్టేసి కథం. తినని చూసుకునేవారే లేరు. మరి మమ్మీ పెద్దమ్మని అడగలేదా? అడిగింది, కానీ ఏం చేయగలదు. నేను యుఎస్కి వెళ్ళాను చెల్లి, ఒక 2 ఏళ్ళు ఆగు, వచ్చాక పెళ్లి చేస్తానందట. 2 ఏళ్ళు ఆగిందా మమ్మీ? 1 ఇయర్ ఆగింది. తర్వాత మీ పెద్దనాన్నకు కాల్ చేసి అడిగిందట గట్టిగా. పెద్దనాన్న 2 ఏళ్ళేంటి, 5 ఇయర్స్ ఇక్కడే ఉండాలని చెప్పాడంట. కథం. మళ్ళీ తోక ముడుచుకొని నా దగ్గరికి వచ్చింది. అప్పుడు ప్లే చేసింది డ్రామా చూడాలి. కానీ నేను ఎంతగా హర్ట్ అయ్యానంటే జీవితంలో తన మొహం చూడని అనుకున్నాను. మళ్ళీ వచ్చి బతిమలాడింది. నేను ప్రేమించిన అమ్మాయి కదా, ఒప్పుకున్నాను. తర్వాత నువ్వు పుట్టావు వాణి. వాణి? వాణి అని పేరెందుకు పెట్టావు డాడీ? అమ్మకి ఇష్టం లేదు కదా? అవును, నీ పేరు వాణి అని అమ్మకి ఇష్టం లేదు. నేను అడిగితే సరస్వతీదేవి అంటే ఇష్టం, అందుకే ఆ పేరు పెట్టానన్నా? లేదు, దానికి ఇంకో కారణం ఉంది. ఏంటి? అమ్మకి ఎందుకు ఇష్టం లేదు ఆ పేరంటే? అది నా చెల్లి పేరు, వాణి. నా చెల్లిని దూరం అయ్యాననే బాధ చాలా ఉంది నాకు. అందుకే నీకు పేరు పెట్టుకున్నాను, వాణి అని. అది తనకి నచ్చలేదు. కానీ వేరే పెళ్లి చేసుకుంటానని వెళ్ళి తిరిగొచ్చింది కదా, నేను క్షమించేసరికి పోనీలే అని విడిచిపెట్టింది. నీకు నీ చెల్లంటే అంత ఇష్టమా? అవును బేట, చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. నాకు తనకి 1 ఇయరే డిఫరెన్స్, అంతే. అవునా? మీ పెద్దనాన్న నా గురించి తెలుసుకున్నాడు. తర్వాత ఫీల్ అయ్యాడు, అంతే కదా? పెద్దనాన్న ఎప్పుడు ఇంతే, ఆవేశపడతాడు. డాడీ గురించి తెలుసుకోకుండా మమ్మీకి ఇంకో సంబంధం ఎలా చూస్తాడు? చేసిందంతా మీ పెద్దనాన్న కాదు, మీ పెద్దమ్మ. పెద్దమ్మా? మరి అబార్షన్ చేపించింది? అదైతే మీ పెద్దనాన్నే. బేబీ అయితే 6 మంత్స్ ఉంది, ఆడపిల్ల. డెలివరీ అయ్యాక కొట్టుకొని చనిపోయిందంట. ఐ మీన్ అబార్షన్ అయ్యాక. దాన్ని వీడియో తీసి నాకు పెట్టింది మీ అమ్మ. ఎంత ఏడ్చానో. డాడీ? అవును తల్లి, మొదటి బిడ్డ. ఆ వీడియో చూస్తే ఎంతటి మనిషి అయినా బాధపడాల్సిందే. మీ అమ్మకు అంత కఠినత్వం ఏంటో. ఇప్పటికీ ఆ సీన్ నా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఇంకా ఆడపిల్ల పోతే ఏంటి అంటుంది. నా కూతుర్ని అలా ఎలా చంపేస్తావన్నయ్య అని వీడియో పెట్టాను. అతను చాలా ఫీల్ అయ్యాడు, రియలైజ్ అయ్యాడు. అసలు నా వల్లే ఇదంతా జరిగింది, నేనే ఆ బిడ్డను చంపేశానని. మీ పెద్దనాన్న ఇప్పటికీ బాధపడతాడు. అయ్యో, తనుంటే నాకు హక్కు ఉండేది కదా డాడీ? అవును తల్లి, ఆ బాధని నేను ఇప్పటికీ మర్చిపోలేను. మీ పెద్దనాన్న అయితే
ఒక ఆడపిల్లని చంపేశానని ఇప్పటికీ ఆడపిల్లలకి సేవలు చేస్తూనే ఉన్నాడు. అవునా? పెద్ద నాన్న అందుకే ఇదంతా చేస్తాడా? ఉమెన్ వెల్ఫేర్ కోసం అందుకే ఇంత కష్టపడతాడా? అవును తల్లి, ఆ పాపం నాకు ఖచ్చితంగా తగులుతుందని ఇప్పటికీ బాధపడతాడు. లేదు డాడీ, పెద్ద నాన్న చాలా మంచోడు. పెద్ద నాన్నకి ఏం అవ్వదు. చాలా మందికి హెల్ప్ చేస్తాడు. నువ్వు ఏడవద్దు డాడీ, నీకు నేనున్నాను కదా. అక్క మళ్ళీ నాకు పుడుతుందిలే, ఒకవేళ నాకు పెళ్ళి అయితే. ఒకవేళ పెళ్ళేంటి, మళ్ళీ నీకు కూతురు పుడితే ఆ కూతురుతో ఆడుకోవాలనుంది. నాకు చిన్నప్పటి నుంచైనా ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నా చెల్లి అనుకుంటాను. ఇంతకీ ఎక్కడుంది డాడీ అత్త? తన పేరేంటి? చెప్పాను కదరా, వాణి అని. నాకు వాణి అని పెట్టావు సరే. ఉమ్, మరెప్పుడు చూపిస్తావు నాకు వాణి అత్తని? మర్చిపో తల్లి. నీకు ఒకసారి చూడాలనిపిస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్తానంటావు. మీ అమ్మ ఊరుకోదు. ఎందుకు లేనిపోని గొడవలు? ఏమో డాడీ, నీ మాటలు వింటే మమ్మీ మాటలు వినబుద్దే కాదు. తను మాట్లాడినవన్నీ డస్ట్బిన్లో వేసేయబుద్ధి అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఏంటి? మీ మమ్మీ ఉన్న పెద్దమ్మ ఇద్దరు కలిసి మీ అన్నయ్య భార్యని చంపేద్దామని చూస్తున్నారు. ఏంటి డాడీ, చంపేస్తారా? అవును తల్లి, అందుకే ఇన్వైట్ చేస్తానంటోంది. ఏంటి డాడీ, నేను మమ్మీ అర్థం చేసుకుంది అనుకున్నాను. ఎంత సంతోషపడ్డానో తెలుసా? అదంతా వాళ్ళ ప్లాన్లో భాగం. నువ్వు మాత్రం వాళ్ళని అస్సలు ఫోర్స్ చేయకు రమ్మని. చూడు, వాళ్ళు రారని చెప్పు, ఎలా రియాక్ట్ అవుతుందో నీకే తెలుస్తుంది. అదేంటి డాడీ అలా మాట్లాడుతున్నావు? చూడు తల్లి నువ్వే. నేను ఇంకా అన్నయ్య రాకముందు ఛీ, ఏమో ఏమో అనుకున్నాను. అమ్మ మారిపోయింది అనుకున్నాను. పెద్దమ్మ కూడా మారిపోయిందని చెప్పింది మమ్మీ. ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ నమ్ముతే ఎలా అందరినీ? మమ్మీ డాడీ అది, మమ్మీని కూడా నమ్మొద్దా? ఏంటి ఇది? మమ్మీ గురించి నీకు తెలిసాక కూడా ఎలా నమ్ముతున్నావో ఏంటో. సరేలే, ఫుల్గా హ్యాపీ మూడ్లో ఉన్నాను. మొత్తం సాడ్ మూడ్ చేసేసావు. పద, మనం ఇంటికి వెళ్ళి కమ్మగా వండుకొని తిందాం. అయితే నువ్వు అత్త దగ్గరికి వెళ్ళావా? చెప్పలేదా నువ్వు? అమ్మకి అబద్ధం చెప్పావా? ఎప్పుడు వెళ్తాను అత్త దగ్గరికి, కానీ ఇప్పుడు వెళ్ళలేదు. నిజంగా ప్రామిస్, మీటింగ్కే వెళ్ళాను. మరి పర్సనల్ పని అంటే? అత్త దగ్గరికి అనుకుంటావని అలా అన్నాను. పద. మరి ఇప్పుడు మమ్మీ వచ్చి అడిగితే ధీరజ నన్ను తీసుకురమ్మన్నానని? వాళ్ళు రావట్లేదని చెప్పు. అప్పుడు మళ్ళీ నిన్నే తిడుతుందేమో డాడీ, నువ్వే ఏమైనా చెప్పావని. తిడితే తిట్టని, నాకు అలవాటే కదా. మరి ఎలా డాడీ? మేఘు అక్కడికి వెళ్తే పెద్దమ్మ ఏమైనా చేస్తేనో? అసలే అది ప్రెగ్నెంట్. ఏంటి, ప్రెగ్నెంట్ కూడానా? అయితే అస్సలు పంపించొద్దు. తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదం. ఒకసారి పెద్ద నాన్నని కలవచ్చు కదా డాడీ, మాట్లాడదాం మనం. కానీ అతను కలవట్లేదే, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. నేను నిన్ను తీసుకెళ్తాను పెద్ద నాన్న దగ్గరికి. నువ్వైతే అమ్మలాగే నన్ను మోసం చేయవు కదా. నా మీద నీకు ఎందుకంత ఇదొస్తుంది చెప్పు? నమ్మకం లేదారా డాడీ మీద? ఉంది డాడీ. మరి అయినా నేను మాట్లాడి ఏం చేస్తానులే. నాతో ఏమవుతుంది, వాళ్ళ ఇష్టం, ఏమన్నా చేసుకొని. అలా అనద్దు డాడీ, మేఘు నా బెస్ట్ ఫ్రెండ్. అన్నీ నువ్వే అంటావు, మళ్ళీ నన్ను నమ్మనంటావు. రా తల్లి, వెళ్దాం. ఒక్క నిమిషం డాడీ, ఫ్రెండ్ కాల్ చేసింది. నువ్వు నడు, నేను వస్తున్నాను. హలో హలో. బాగున్నారా ఆంటీ? ఓ తేనిక ఆంటీ. హలో మాలతి ఆంటీనా? సే దొంగమ్మ కబ్దానా, ఇంకోసారి నన్ను ఆంటీ అని పిలిచినావు అనుకో, బొంద పెడతా తీసి. రాంగ్ నెంబర్ అయి ఉంటుందండి. రాంగ్ నెంబర్ కాదే, అవలేదానా, నేనే మాలతి ఆంటీని. రాసుకొని పూసుకొని తిరుగుతావు గానే ఆ సీనుగాని తల్లిని, వేస్ట్ మొక్కబదానా. ఆంటీ ఏం జరిగింది? ఎందుకలా తిడుతున్నారు? మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు నాతోని. నిన్ను తిట్టన్నా తీసి బొంద పెట్టానే. ఏమైంది ఆంటీ? అలా మాట్లాడకండి. మీరు ఎలా అంటే నాకు ఏడుపు వస్తుంది. ఏడితే ఏడుగు, లేకపోతే ఎల్లాన పోయి దునికి చచ్చిపో, దొంగ మొక్కబదానా. ఏం జరిగింది ఆంటీ? ముందు విషయం చెప్పండి. సీను ఉన్నాడా? నువ్వు ఇంకోసారి నీ నోట్లకెళ్ళి సీను అన్నావనుకో, నీ నాలుకే కత్తిరిస్తా. ఎందుకనొద్దు? ఎందుకంటే అది నా కొడుకు కాబట్టి. నాటకాల మొకబ్ది, నిన్ను బొంద పెట్టా. ఎందుకు వచ్చి వచ్చినవే మా ఓన్ జీవితాలకు? ఆంటీ తిడితే తిట్టండి, కానీ అలా. ఎంతే అలా?
ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో నా కొడుకు నిన్ను బొందనే పెడతా తీసి. సీను అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా ఆంటీ, మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు ఇన్ని రోజులు ఏమనలేదు కదా. ఇష్టం లేదు, మానలేదు, దుబ్బలేదు. నువ్వు ఎసంటి దానివో తెలియకనేనే నేను సనువిచ్చిన. నువ్వు దొంగ ముండవని తెలిసింది నాకు. ఇప్పుడు నా కొడుక్కి దూరంగా లేవనుకో రౌడీలను పెట్టి అనిపిస్తా దొంగ మొక్కదానా. దూరంగా ఎందుకు ఉండాలి? మేమిద్దరం ఒకరినొకరిని ఇష్టపడుతున్నాం. ఇష్టమా మీ బొందనా? ఇక చూడు, నేను ఆ పోరడేదో మా కొడుకు ఉద్యోగం ఇస్తాడు కదా అని నేను మంచుకున్నా, కానీ ఆయన కథలు మంచి లేవు. ఇక వాని సెలవే నువ్వు అని పోనీ అనుకున్నా మంచోళ్ళే కదా అని. నీ కథలు కూడా ఘోరంగా ఉన్నాయి. నేనేం చేశాను? ఆ ధీరజ్ గాడొకడు, నువ్వొకతివి, ఇంకా ఈ అనితో ఒకతి, అందరు వేస్ట్ గాలే. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? ఆ ధీరజ్ గాడేమో అనితని లేపుక పీకిండు. అసంటోని చెల్లె ఇంకెవరినెవరిని లేపుక పీక్తుందో. పైసలు బాగున్నోళ్ళు గిట్లనే 10 ఎఫైర్లు కంటిన్యూ చేస్తారు. సిగ్గులేని మొక్కదానా. నీకు నా కొడుకు ఉంచుకోవడానికి కావన్నానే. పెద్ద పెద్ద పార్టీలోనే వేసుకుంటారు కానీ మీరు పైసలు ఉన్నోళ్ళను. ఆంటీ, నా మనసులో సీను తప్ప ఇంకెవరు లేరు. మీరు అలా మాట్లాడకండి ప్లీజ్. అదేనే గదే అవలే మొక్కదానా. మనసులు ఉన్నోన్ని దగ్గర పెట్టుకో. పైసలు ఉన్నోన్ని మీ అమ్మ ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఇటు మంచిగానే నీకు అటు మంచిగానే. ఆడముండలేనా అవే మీరు అసలు మీ బతుకులు జడా. అని తక్క అనుకుంటే దానింటికి కూడా పోతావు కదా నువ్వు. అందరు కలిసి గిదే బిజినెస్ చేస్తాంటే ఏందే మొగోళ్ళ దగ్గర వండు అచ్చుడు. ఆంటీ, ఇంకా చాలు ప్లీజ్. మీరు నన్ను తిట్టండి, మీ అబ్బాయితో మాట్లాడుతున్నందుకు. మాట్లాడొద్దని చెప్పే హక్కు ఉంది మీకు, తల్లి కాబట్టి. అంతేగాని నా క్యారెక్టర్ గురించి అంత అసహ్యంగా మాట్లాడితే నేను ఊరుకోను. అని తక్కని ఇంకొక్క మాట అన్నారంటే ఇప్పుడు మీరు మాట్లాడిందంతా ఫోన్లో రికార్డ్ అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ చేస్తాను. హెరాస్ చేస్తుందని చెప్తాను. మీ తమ్ముడు ఒక వేస్ట్ గాడు, వాడిని పట్టుకొని మీరు నమ్ముతున్నారు కదూ. అని తక్కనేం చేయాలని చూసాడో తెలుసా మీకు? దాని బొందనే నీ బొంద. అందరు కలిసి నాటకాలు ఆడుతాండ్రు నా తమ్ముని మీద. నాకు తెలియదనుకున్నావే. ఛీ, మీతో మాట్లాడి వేస్ట్. హలో దొంగ ముండ పెట్టేసినావే దరిద్రపుండ. ఇంకోసారి ఫోన్ చేయి, నీ సంగతి చెప్తా. నాకు ఫోన్ చేయడానికి గజ్జ వనకాలే నువ్వు. దొంగ మొక్క దగ్గర నుంచో. ఏంటి ఆంటీ ఒక్కటేసారి ఇలా తయారైంది? సీను, ఎక్కడున్నావురా? అమ్మో, నాకు చాలా బాధిస్తుంది. ఇప్పుడు నేను సీనుతో ఫోన్ మాట్లాడలేను. డాడీ పిలుస్తున్నాడు. కంట్రోల్ వాణి. రాత్రి ఎవరు లేని సమయంలో డోర్ వేసుకొని ఏడుస్తాను. అమ్మా. ధీరజ్, ఇంకా హ్యాపీయా? పెళ్ళైపోయింది, త్వరలో తండ్రి కాబోతున్నావు. ఇంకేంటి? మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేస్తుందో ఏమో, మేగునేమైనా చేస్తుందేమోనని భయం. నువ్వేం భయపడకు. తనను ఒకసారి కౌన్సిలింగ్కి తీసుకొనిరా హైదరాబాద్లో. నేను నా ఫ్రెండ్ నంబర్ ఇస్తాను. కొందరు పోలీసులతో కూడా కంప్లైంట్ ఇప్పిద్దాం. పోలీస్ కేసు పెట్టాము, కోడలు ఒక్క మాట అంటే బాగుండేది లేదని చెప్పేద్దాం. అలా పెడితే మేఘనకేమైనా అయితే ముందు అరెస్ట్ అయ్యేది మీ అమ్మే. తెలుసు అన్నయ్య, కానీ అమ్మని అరెస్ట్ చేయించడం ఏంటి? వినడానికి చాలా చండాలంగా ఉంది. మరేం చేస్తావు చెప్పు? మీకు సెక్యూరిటీ నేను అరేంజ్ చేస్తాను. మీ మమ్మీకి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చే బాధ్యత నాది. ఓకేనా? అలాగే అన్నా. వింటుందంటావా అమ్మ? కౌన్సిలింగ్లో వినేలా చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అన్నా. నువ్వు చేసిన దానికి నేను చేసే హెల్ప్ చాలా చిన్నది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. 6 months దాకా నేను ఎక్కడికి వెళ్ళను. అనిత నా కోసం ఎంత వెయిట్ చేస్తుందో. కానీ ఏం జరిగిందో, ఇంటికి వెళ్దామంటే వద్దంటోంది. డాడీతో ఇందాకే మాట్లాడాను. ఎవరు నా గురించి, అనిత గురించి చాలా కంగారు పడుతున్నారంట. ఏం జరిగిందంటే ఎవరు చెప్పట్లేదు. నీకేమైనా చెప్పిందా ధీరజ్ అనిత? అన్నయ్య, అది వాడున్నాడు కదా. ఎవరు? ఆ మాలతి తమ్ముడు, ఆ వేస్ట్ గాడు. అవును, వాడు ఇంట్లో ఎవరూ లేరని నేను వెళ్ళేసరికి వదిన మీద అఘాయిత్యం చేయబోయాడు. ఏంటి ఏంటి ధీరజ్ నువ్వు అంటోంది? అవునన్నయ్య, వదినని అలా చేద్దాం అనుకున్నాడు. నేను వెళ్ళకపోయింటే ఏం జరిగి ఉండేదో. వదిన చాలా భయపడుతోంది. ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? బాగానే ఉందన్నయ్య, కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయంట.
కొంచెం లేట్ అయితే వాడు ఏం చేసేవాడు? రాస్కెల్, వాడిని నేను స్టార్టింగ్లో తన్నిచ్చాను. వాడు కూడా ఇదే గ్యాంగ్కి సంబంధించిన వాడని తెలిసింది, కానీ ఇంకా కరెక్ట్గా తెలియలేదు. నేను కూడా కనుక్కుంటున్నాను అన్నయ్య, అసలు వాడు ఏంటో ఎక్కడోడో. హలో రఘు, నేను ఒక సస్పీషియస్ క్యారెక్టర్ గురించి చెప్పాను కదా. ఏంటి? వాడు అదే గ్యాంగా? మరి మీరు ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు? వాడు అక్కడ ఉన్నాడో లేదో? మీరు కూడా ఏంటిదంతా? నాకు వెంటనే యాక్షన్ కావాలి. నేను ఇంకెవరితోనైనా మాట్లాడమంటే మాట్లాడతాను. ఆ అమ్మాయి కూడా మన దగ్గరే ఉంది. వెళ్ళండి, తనని మీతో పాటు తీసుకెళ్ళండి. చంపలు వాయించండి. నాకు యాక్షన్ వెంటనే కావాలి. ఏం చేస్తారో తెలీదు. సాలేగాడు. ఏంటన్నయ్యా, వాడు ఆ గ్యాంగ్కి చెందినవాడేనా? అవును, అది తెలిసిందంట. ఇంకా ఏం చేస్తున్నారో ఏమో వీళ్ళు. సగానికి పైగా నేనే కనుక్కున్నాను. వాడికి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళయిందా? అవును. మరి ఆమె ఇప్పుడు తానే చెప్తుంది వాడి సంగతి.